గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఈరోజు మన మాతృభాష తేనె నొలికేటటువంటి తీయనైన కమ్మనైన అమ్మ భాష యొక్క ప్రాధాన్యతని నేను వివరించాలనుకుంటున్నాను. మీకు తమ్మునేల్లో చూపించినట్లుగా మన అందరి భాష ఈ మన తెలుగు. అయితే అనేక కారణాల వల్ల మన తెలుగు భాషని మనమే అంతరించే పరిస్థితులు తీసుకొస్తున్నాము. మీకు తమ్మనీలో చూపించినట్లుగా కింద బ్లూ బాక్స్లో కొన్ని లెటర్స్ ఇచ్చినాను. అవి మన అంకెలు. తెలుగు వారికి 98% మందికి అసలు ఆ వెంట ఏందో కూడా తెలియదు. అవి వాడుకలో కూడా లేవు. అలాగే ఈరోజు మన తెలుగు భాషలోని కొన్ని లక్షల పదాలు అంతరించిపోవడానికి సిద్ధమవుతున్నాయి. దానికి గల ప్రధాన కారణం చాలా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం మనం మన విద్యార్థులకు బోధించేటువంటి ఈ మాధ్యమం లాంగ్వేజ్ ఇది మన పరాయ భాషల్లో మనం బోధిస్తున్నాము. ఈ కారణం వల్ల ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు అంతరించిపోతుంది. అంతకుముందు భారతదేశం మీద దండెత్తినటువంటి ఇస్లామిక్ రాజులు, అలాగే యూరోపియన్స్, వీళ్ళందరూ మన దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్ని పాడు చేశారు. ముఖ్యంగా మన తెలుగు ఎంతో దెబ్బతినింది. అలాగే మన సరిహద్దు రాష్ట్రాలలో కూడా అనేక జిల్లాలు మన తెలుగు మాట్లాడేవాళ్ళు ఆయా జిల్లాల్లో స్థిరపడిపోయి మన తెలుగును కూడా మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. కొన్ని రాష్ట్రాలు వాళ్ళ భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో మనకు తెలుసు. కానీ మన రాష్ట్రంలో సొంత భాషకి ప్రాధాన్యత లేకుండా పోయింది. అందువల్ల మన తెలుగు కొద్ది రోజుల తర్వాత అంతరించిపోయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా భాషలు అంతరించిపోయాయి. కానీ మనకు తెలుసా, ప్రపంచంలో కొన్ని వేల భాషల్లో మన తెలుగు 15వ స్థానంలో ఉంది. అలాగే మన భారతదేశంలో తెలుగు 4వ స్థానంలో ఉంది. ఇదే పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా తెలుగు యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. నాకు తెలుగు గురించినటువంటి పెద్ద అవగాహన లేదు. అయినప్పటికీ మాతృభాష మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఈ మన తెలుగు గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాను. 12 దశలుగా మీకు వివరిస్తున్నాను. తెలుగు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అది ఎలా అభివృద్ధి చెందింది, అలాగే ఈ ఫస్ట్ ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటుంది, తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా నేను వివరించాను. ఖచ్చితంగా ఈ తెలుగు ప్రజలందరూ ఈ నా వీడియోని ఖచ్చితంగా చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలుగు భాషని అభివృద్ధికి అందరూ సహకరించండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మన తెలుగు వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను నాకు అందిస్తే రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోలను మీకు అందించడానికి నేను కృషి చేస్తాను. తెలుగు భాష ప్రపంచంలో అత్యున్నత భాషగా గుర్తించబడాలని, రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా మన తెలుగు భాషని వాడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి. మాతృభాష మనందరిది, దాన్ని కాపాడడం అందరి బాధ్యత. అసలు తెలుగు గురించి ఎందుకు వీడియో చేయాలనుకున్నానంటే, నేను ఆర్టీసీ బస్సులో ఇప్పుడు చూపిస్తున్నట్టు అంకెలు కనిపించాయి. అవి ఏందని పరిశీలిస్తే అవి మన తెలుగు అంకెలు. కానీ వాస్తవంలో మన తెలుగు వాళ్ళలో 99 మందికి అసలు ఆ అంకెలంటే కూడా తెలియదు. చాలామంది తెలుగు టీచర్లకి, లెక్చరర్లకు కూడా ఆ అంకెలంటే సరిగా తెలియదు. అవి పూర్తిగా వాడుకలు లేవు. అందువల్ల అసలు తెలుగు గురించినటువంటి ఒక మంచి వీడియో చేయాలని అనుకున్నాను. ఇప్పుడు మొదటగా ప్రపంచంలో మన తెలుగు యొక్క గొప్పతనం ప్రపంచ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు ఎదుర్కొందో ఎలా ఉందో అని మీకు తెలియాలనుకుంటున్నాను. ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 145 కోట్ల పై మాటే. అలాగే చైనా భాష మాట్లాడేవాళ్ళు 135 కోట్లపై దాటున్నారు. హిందీ భాష మాట్లాడేవాళ్ళు 60 కోట్ల మంది దాటి ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు డేటా రూపంలో ప్రతి దేశంలోనూ ఎంత స్థాయిలో ఏ భాష మాట్లాడుతుందో అని మీకు వివరించాను. అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రస్తుతం 12 కోట్ల మందే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కానీ వాస్తవంలో తెలుగు మాట్లాడేవాళ్ళు నిజంగా తెలుగు మాట్లాడే వాళ్ళ యొక్క ఈ జాబితాని కానీ తయారు చేస్తే ఖచ్చితంగా 30 కోట్ల పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం మన సరిహద్దు రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఈ రాష్ట్రాలలో సుమారుగా 16 ముఖ్యమైనటువంటి జిల్లాలు ఆ రాష్ట్రాల్లో కలిసిపోయి ఆ రాష్ట్ర భాషనే తమ స్వంత భాషగా వాళ్ళు భావిస్తూ తెలుగు తమ మాతృభాషగా
ఈ జనాభా సేకరణలో చెప్పడం లేదు. అందువల్ల కేవలం మన తెలుగు మాట్లాడే వాళ్ళు అధికారికంగా 12 కోట్లు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. వాస్తవంగా కర్ణాటకలో దావణగిరి, బళ్ళారి, కాన్పూరు, క్షమించాలి, కొప్పల్, చిక్బల్లాపూరు, అలాగే తమిళనాడులో కోయంబత్తూరు, మదురై, చెన్నైలో మెయిన్, తర్వాత ఒరిస్సాలో రాయగడ, కొరట్పూరు, ఇలా ముఖ్యమైనటువంటి జిల్లాల్లో మన తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి నేను ఒరిస్సాలో రాయగఢలో వెళ్తే 90 మంది తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అలాగే నేను బళ్ళారి వెళ్ళాను, దావణగిరి కర్ణాటక దగ్గరికి వెళ్తే అక్కడ కూడా సుమారు 90% పైన తెలుగు మాట్లాడే వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే నేను స్వయంగా చూసినటువంటి ఆ ప్రాంతాల్లోని మన తెలుగు ప్రజలు తమ సొంత మాతృభాష తెలుగు అనేటటువంటి దాన్ని మర్చిపోయి జనాభా లెక్కలో వాటి గురించి వాళ్ళు వివరాలు చెప్పనందువల్ల ఇలా తెలుగు మాట్లాడే వాళ్ళ ఒరిజినల్ సంఖ్య పూర్తిగా మారిపోయింది. దీని గురించే నా వీడియోలో చివర మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వివరంగా వివరించినారు. చివరిలో దాన్ని మీరు గమనించండి. అందుకని ఇలా తెలుగు ఎందుకు అంతరించిపోతుంది అనే విషయాలన్నీ కూడా మీకు వివరించాలనుకుంటున్నాను. సో జనాభా ప్రాతిపదికన ఈ విధంగా మన తెలుగు ప్రజలు మన తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయి జనాభా శాతం తగ్గిపోయింది. వాస్తవంలో మన దేశంలో 2వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం మన దేశంలో మనది 4వ స్థానంలో ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మన తెలుగు వాళ్ళందరం కూడా తెలుగుని బాగా అభివృద్ధి చేయాలి. మన భాష స్థిరంగా వేల లక్షల సంవత్సరాలు నిలబడాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. చివరి దాకా చూడండి. బోధన మాతృభాషలో జరిగితే ప్రతి విద్యార్థికి అది సులభంగా అర్థమవుతుంది. వాళ్ళు నేర్చుకున్న విధిని ఎప్పటికీ మర్చిపోరు. మనుషుల్లో నలుపు, తెలుపు, ఎత్తు, లావు అలా రకరకాలుగా ఉంటారు. ఒకే విధంగా ఉండరు. అదేవిధంగా తెలివితేటలు కూడా ఒకే విధంగా ఉండవు. కొంతమంది ఏకసంధాగ్రహులు ఉంటారు, కొంతమంది బహుసంధాగ్రహులు ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రావీణ్యత ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రావీణ్యత ముఖ్యం, తెలివితేటలు ముఖ్యం, కానీ భాష ముఖ్యం కాదు. మాతృభాషలో చదువుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా కూడా ఎప్పటికీ జీవితంలో తాను తెలుసుకుని మర్చిపోనని ఇందాకే చెప్పాను. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ప్రతి విద్యార్థి తాను చదువుకున్నది సులభంగా అర్థం చేసుకోగలడు. ఈ రోజుల్లో కొత్త టెక్నాలజీ వచ్చేసాయి. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే మనం తెలుగులో ఇంజనీరింగ్ చదివినా, డాక్టరేట్ చదివినా, తర్వాత ఏదైనా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళడానికి సులభంగా అర్థమయ్యే విధంగా ఈ ఏఐ టెక్నాలజీ ఉంది. అంటే మనం తెలుగులో మాట్లాడినా అది వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా మనకు తెలుగులో అర్థమవుతుంది. అలాంటి అధునాతనటువంటి విజ్ఞాన విధానాలు ఇప్పుడు మనకు వచ్చినాయి. కాబట్టి మన విద్యాబోధన తెలుగులో ఉంటే అది ఎంతో హత్తుకునే విధంగా విద్యార్థులు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము వీలైన కాడికి ప్రాథమిక స్కూల్సు, అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఈ తెలుగులో బోధన జరిగితే కొన్ని లక్షల కోట్ల పదాలు అంతరించకుండా పోతాయి. అవి కూడా మీకు దీని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం చూస్తున్న అంకెలు అనగా 1, 2, 3, 9 తర్వాత అంకెలన్నీ కూడా తెలుగులో ఉండే అంకెలు. ఒకటి ఉన్నాయనే సంగతి మనకి ఎవ్వరికీ తెలియదు, అందరం మర్చిపోయాం. అలాగే లు అనే పదాలు కూడా మనం పూర్తిగా మర్చిపోయాం. మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థుల సంఖ్యని మనం పరిశీలిస్తే స్కూల్స్ సుమారుగా ఆంధ్రప్రదేశ్లోనే 58,000 ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో 40,000 చిల్లర గవర్నమెంట్ స్కూల్స్, 10,000 చిల్లర ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే 50,000 స్కూల్స్ పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే తెలంగాణలో సుమారుగా అదే విధంగా ఉన్నాయి. 72% మంది విద్యార్థులు మన ప్రభుత్వ స్కూల్స్ చదువుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మొత్తం కలుపుకుంటే సుమారుగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది, అంటే ప్రాథమిక విద్యాశాలలు అంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు సుమారుగా 4-5 లక్షల మంది, 18 లక్షలు 4 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళందరినీ చూసుకుంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంగ్లీష్లో చదువుతున్నారు. తెలుగు పూర్తిగా వాళ్ళకి ఉండటం లేదు. ఎప్పుడైతే తెలుగులో వాళ్ళు చదవరో కొన్ని లక్షల పదాలు అంతరించిపోతాయి. ఉదాహరణకి
ఇలా ఈ పుస్తకాలన్నింటినీ గణిత శాస్త్రం, కంప్యూటరు మొదలైన అన్ని పుస్తకాలలో ప్రతి పుస్తకంలో తక్కువలో తక్కువ కొన్ని వందల వేల పదాలు ఉంటాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరము కొన్ని కోట్ల తెలుగు పదాలు విద్యార్థులు చదవడం మానేసి ఎప్పుడైతే ఇంగ్లీష్లో చదవడం నేర్చుకుంటారో ఈ పదాల అవసరం విద్యార్థులకు ఉండదు. కాబట్టి ఒక 5-6 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ కోట్ల తెలుగు పదాలు అంతరించిపోయి కేవలం వాడుక భాషలో పదాలు మాత్రం మిగులుతాయి. ఆ వాడుక భాషలో పదాలు కూడా కాలక్రమేణా అంతరించిపోయాయి. ఇప్పటికీ ఇస్లామిక్ ఉర్దూ అలాగే పక్క రాష్ట్రాల యొక్క ప్రభావం వల్ల చాలా పదాలు, తెలుగు స్వచ్ఛమైన పదాలు అంతరించిపోయాయి. ఆఖరాకి ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి పదాలు కూడా పూర్తిగా అంతరించిపోయి కేవలం కొన్ని తెలుగు పదాలు మాత్రమే మిగులుతాయి. అప్పుడు తెలుగు వినడానికి ఏ విధంగా ఉంటుందో ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే తెలుగు పూర్తిగా అంతరించిపోతుంది. ప్రాచీన కాలంలో ఉండే తెలుగుకి ఇప్పుడు మనం మాట్లాడే తెలుగుకి అసలు పూర్తిగా సంబంధం లేదు. ఇక రాబోయే రోజుల్లో తెలుగు అనేది పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి మేధస్సును బట్టి వాడికి మాతృభాషలో చదువు చెప్తే ఈ కోట్ల తెలుగు పదాలు అలాగే ఉంటాయి. అలాగే వాడుక భాష కూడా పెరుగుతుంది. మన తెలుగు భాష చిరకాలం ఉంటుందని నా కోరిక. ఇంకా గమనించండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి కొన్ని పదాలను తెలుగులో మనకు తెలియవు, అంటే ఇంగ్లీష్ పదాలనే మనం వాడుకగా మాట్లాడుతున్నాం. మనం చూస్తున్నాము కంప్యూటరు, స్విచ్ బోర్డు, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, వైఫై, బోర్డు, ఫ్లెక్సీ, ప్లాస్టిక్, మిక్సీ, హెలికాప్టరు, సౌండ్ బాక్సు, లీటరు, కంప్యూటరు, పెన్సిల్, స్పూను మొదలైన పదాలు మనకు అసలు తెలుగులోనే తెలియదు. వాటిని కంప్లీట్గా మనం ఇంగ్లీష్లోనే వాడుతున్నాం. అలాగే కొన్ని తెలుగు పదాలను పూర్తిగా మర్చిపోతున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఈ పదాలు ఉన్నాయనే సంగతి కూడా మర్చిపోయారు. ఉదాహరణకు గంప, బుట్ట, తట్ట, సీసా, గెళ్ళెం, చెంబు, మగ్గు, తిరగలి, రుబ్బుడు రోలు, మసాలా బండ, డోలు, పళ్ళెం, దబర, కుండ, మూకుడు, దీపం, వెలుతురు, లాంతరు, పుస్తకం, కలం మొదలైన వాటిని మనం తెలుగులో ఉన్నాయనే సంగతి కూడా పూర్తిగా మర్చిపోతున్నాం. అతి ముఖ్యమైన బాధాకరమైన విషయం, మన అంకెలు 0 నుంచి 9 వరకు మనం వాడే అంకెలు మన స్వభాషలోనే కాదు, మన మాతృభాషలో కాదు. ఎప్పటికైనా మన అంకెల్ని మనం రాయగలిగే స్థితికి తెలుగు వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను, గమనించండి. ఇక ముఖ్యమైన విషయాన్ని పరిశీలిస్తే తెలుగు యొక్క చరిత్ర. తెలుగు చాలా ప్రాచీన భాష. శతాబ్దాల నాడు తెలుగును వాడినట్టుగా తెలుస్తుంది. ఇది 2000 సంవత్సరాలు పైమాటే. తెలుగు యొక్క చరిత్రను పరిశీలిస్తే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు ఈ యొక్క భాషకి మూల పురుషులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం, గుర్తించండి. చరిత్రలో తెలుగు మొట్టమొదటిగా శాతవాహన రాజుల యొక్క శాసనాలు తెలుస్తుంది. అలాగే పల్లవులు, చోళులు మొదలైన వాళ్ళ నుంచి తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు త్రిలింగ అనే పదం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే కాళేశ్వరం, శ్రీశైలం, భీమేశ్వరం అనే 3 శివలింగాల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని త్రిలింగ అంటారు. ఈ త్రిలింగ ప్రదేశంలో ఉండేవారు తెలుగు మాట్లాడారనేటువంటి ఒక భావన స్పష్టంగా తెలుస్తుంది. అలాగే దక్షిణాన నివసిస్తున్నారు కాబట్టి దీన్ని తెన్ అనే పదం నుంచి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది తెలుగు యొక్క క్లుప్తమైనటువంటి చరిత్ర. అలాగే ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రులు మహాభారతంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే మహాభారతంలోనే తెలుగు వారి యొక్క ప్రసక్తి ఉంది. అలాగే రామాయణం, మహాభారతం, భగవద్గీతలో కూడా తెలుగువారి గురించిన ప్రసక్తి ఉంది. అలాగే మనుస్మృతిలో కూడా తెలుగువారి గురించినట్టు ఉంది. ముఖ్యంగా తెలుగు దేశాన్ని ఆనాడు క్రీస్తుకు పూర్వం ఇటలీ యాత్రికుడు నికోలస్ సందర్శించాడు. ఈయన మన భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తన గ్రంథంలో వ్రాసినట్టుగా తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయంగా గమనిస్తున్నాం. అలాగే హాలుడు రాసినటువంటి గదా సంపత్తిలో తెలుగు గురించినటువంటి మొట్టమొదటి పదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాకతీయుల యొక్క శాసనంలో ఉంది. సోమనాథుడు, శ్రీనాథుడి కావ్యాల్లో తెలుగు భాష గురించి చాలా అద్భుతంగా ఉంది. అలాగే వరంగల్ లోను, అలాగే శ్రీనాథుడు మహాకవి బెమ్మర పోతన
తెలుగు యొక్క ప్రశస్తత తెలుస్తుంది. అలాగే ఈ అమరావతి శాసనాలు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటివి. శాతవాహనుల యొక్క శాసనాల్లోనూ అక్కడ తవ్వకాలు లభించినటువంటి అనేకమైనటువంటి వాటిల్లోనూ మనకు స్పష్టంగా తెలుగు గురించినటువంటి శాసనాలు మనకు లభిస్తున్నాయి. చూస్తున్నాం కదా, ఈ అమరావతి ప్రాంతంలో ఉండే గుహల్లో అలాగే టెంపుల్స్లో తెలుగు గురించినటువంటి చాలా వాక్యాలు ఉన్నాయి. అయితే అవి గ్రాంధికంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, వాడుక భాషలో లేవు. ఏదైనప్పటికీ తెలుగు క్రీస్తుకు పూర్వం నుంచే వాడుకలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే చెప్పినట్లు తెలుగు భాషకి మూల పురుషులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనాది జాతికి చెందినటువంటి వాళ్ళగా మనం తెలుసుకుంటున్నాము. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ప్రాచీన తెలుగు స్క్రిప్ట్స్ని పలకాల మీద ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. చాలా 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 ఇంపార్టెంటు. ఈ ద్రావిడ భాష అటువంటి మన తెలుగు తమిళనాడులో ఉన్నటువంటి తమిళము, కన్నడము, అలాగే మలయాళం కంటే కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రపంచంలో ఏ భాష ఇంత తేనెలకే భాష లేదు. అలాగే గుండ్రంగా ఉన్నటువంటి భాష కూడా మన తెలుగే. మనం ఇప్పుడు చూసినటువంటి తాళపత్ర గ్రంథాలు, కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలను మనం భద్రపరుచున్నాయి. చాలా చోట్ల మ్యూజియంస్లో ఇవి ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో, అమరావతిలో, అలాగే తెలంగాణలోని హైదరాబాదు మ్యూజియంస్లో ఈ యొక్క తాళపత్ర గ్రంథాల్లో మన తెలుగు యొక్క ప్రాధాన్యతని ఆనాడు రచయితలు, తెలుగు రచయితలు వాళ్ళ యొక్క కావ్యాలు, రచనలన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అవన్నీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. మనకు ఇవన్నీ ఉండడం మనకు ఎంతో ముఖ్యం. ఇవన్నీ మన తెలుగు యొక్క జీవనాన్ని, అవి ఎలా పుట్టాయి మొదలైన విషయాలన్నింటినీ కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కొన్ని ఈ ప్రాచీనటువంటి లైబ్రరీస్లో తాళపత్ర గ్రంథాలను నిక్షేపితం చేస్తున్నారు. ఇవి మ్యూజియంస్లో ఉన్నాయి. ఎక్కడ ఆ మ్యూజియంస్ ఉన్నాయో కూడా నేను మీకు చివరిలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి. శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయన ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజంలో తెలుగు కవులు ఉండేవారు. ఆయన ద్వారానే తెలుగు ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, ఇలా అనేక మంది ప్రాచీన కవులు తెలుగు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాగే ఆధునిక కవులు కూడా చాలామంది తెలుగు అభివృద్ధికి కృషి చేశారు. వాళ్ళ కొన్ని ఫోటోలు మీకు నేను అందిస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. చాలామంది తెలుగు అభ్యున్నతికి ధైర్యంగా అనేక కావ్యాలు రాశారు. వాళ్ళలో ముఖ్యుల యొక్క ఫోటోలను కూడా మీకు నేను అందిస్తున్నాను, చూడండి. సో పద్మరాజు గారు, అలాగే గుర్రం జాస్వా గారు, ఇల్లందుల సరస్వతి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ముఖ్యంగా శ్రీశ్రీ గారు, అలాగే గాడిచెర్ల హరిసర్వమోత్తరరావు గారు, కొమ్మరాజు లక్ష్మీనారాయణ గారు, సుద్దాల హనుమంతు గారు, కందుకూరి వీరేశలింగం గారు, గురిజాడ అప్పారావు గారు మొదలైన ఎంతోమంది ఈ తెలుగు అభివృద్ధికి కృషి చేశారు. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అతి ముఖ్యమైనటువంటి సి నారాయణ రెడ్డి గారు, అలాగే గరికపాటి నరసింహరావు గారు అతి ముఖ్యులు. అవధానాన్ని ఎంతో చక్కగా వింటున్నటువంటి మహానుభావులు. ఇప్పుడు మన సుద్దాల అశోక్ తేజ గారు, అలాగే ఇప్పుడే చూసాం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 2008 సంవత్సరము అక్టోబర్ 31 తేదీన తెలుగుని ప్రాచీన భాషా హోదాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం మనకు ఎంతో ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించినటువంటి యొక్క అభివృద్ధికి మొట్టమొదటగా మైసూరులో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాచలంలోని స్వర్ణాంధ్ర భారతి ట్రస్ట్లో ప్రస్తుతము మన ఆంధ్ర తెలుగు అభివృద్ధి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ స్వర్ణాంధ్ర భారతి ట్రస్ట్లో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాచలంలో ఉంది. ఇది తెలుగు అభివృద్ధికి కావాల్సినటువంటి శాస్త్రీయమైనటువంటి అనేక ప్రయోగాలను చేస్తూ ఉంది. ఇక్కడ ప్రాచీన తెలుగు గ్రంథాలు అనేకం లభిస్తాయి. వీటన్నిటిని పరిశోధించడానికి ఎంఫిల్, పిహెచ్డి తెలుగులో చేసే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా పోను తెలుగు ప్రాచీన హోదాకి కావాల్సిన అన్ని చర్యల్ని మన తెలుగు ప్రభుత్వాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది తెలుగు ఏ విధంగా అభివృద్ధి చెందింది, అందుకు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, ఇలాంటి అభివృద్ధి జరిగింది అనేది క్లుప్తంగా నీకు స్పష్టంగా వివరించినాను. మీరు చిన్నగా స్లోగా దీన్ని చూడొచ్చు. ఇది మన తెలుగు తల్లి, మనం గర్వించదగ్గ మన తెలుగు తల్లిని మనం గౌరవించాలి.
మ్యాన్మార్లో తెలుగు అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గమనించండి. మ్యాన్మార్లోని మ్యాల్మన్ అనే ప్రదేశంలో ఈ తెలుగు గ్రంథాలయం ఉంది. తర్వాత ప్రస్తుతం బీబీసీలో కూడా తెలుగులో వార్తలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటలో తెలుగు యొక్క ప్రాధాన్యతలు వినండి. తెలుగు వాళ్ళమైనందుకు నేను తెలుగు వాడిని గర్వపడండి. ఇంట్లో మీ పిల్లలతో మాత్రం తెలుగే మాట్లాడండి. తెలుగు నేర్పించడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాయడం రాకపోయినా మాట్లాడడం మీకు తెలిసిన భాషలో తెలుగువాడు అయినందుకు గర్వపడండి మీరు. అంతకంటే నేను వేరే అడిగేదేం లేదు. ఆస్కార్ అవార్డు సాధించినటువంటి మహాకవి అయినటువంటి ఈయన మాటలో తెలుగు ప్రాధాన్యతలు వినండి. నారాయణ రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే, భాషే నేను తెచ్చుకున్న తీయని వరం, భాషే నేను తెచ్చుకున్న తీయని వరం, భాషే నేను కట్టుకున్న జీవన గోపురం, నా ఇంటి వివృత గవాక్షం భాష, నా కంటి వినిర్మల కటాక్షం భాష అన్నారు. కాళోజీ గారు ఏమన్నారు తెలుగు భాష గురించి అంటే, తెలుగు భాష మర్చిపోతూ అది మరుగున పడుతున్న సందర్భంలో ఒక ఆవేదన పూరితంగా ఒక మాట చెప్పారు కాళోజీ గారు. ఏమి భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా. నాకు నచ్చిన గొప్ప కవి అనంత శ్రీరామ్ గారి యొక్క ఫోటోను కూడా మీకు అందిస్తున్నాను, గమనించండి. ఇంత ఓపికగా ఈ వీడియోని చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ అందరికీ తెలుగు మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి చివరిదాకా వీడియో చూశారు. ఖచ్చితంగా మన తెలుగు అభివృద్ధి చెందాలని మీరు కూడా కోరుకుంటున్నారని నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మన వీడియోని మీరు తెలుగు ప్రజలకి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.